గణితం అంటే పిల్లలకు ఎక్కడలేని భయం. లెక్కల మాస్టారు తరగతికి వస్తున్నారంటే ఏ ఫార్ములా అడుగుతారో అని గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. పొరపాటున ఆ రోజు టీచర్ రాలేదన్న మాట తెలిసిందా? విద్యార్థుల ఆనందం అంతా ఇంత కాదు. లెక్కలంటే భయమున్న ప్రతి విద్యార్థి అనుకునేవి ఇవే. కానీ ఆ మ్యాథ్స్ టీచర్ రూటే వేరు. ఆయన క్లాస్కి వస్తున్నారంటే చాలు, ప్రతి విద్యార్థిలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆయన ఖాళీగా కనిపిస్తే చాలు, చేయి పట్టి తీసుకొచ్చి మరీ తరగతిలో పాఠాలు చెప్పించుకుంటారు. ఇంతకీ ఎవరా టీచర్, ఏంటి ఆయన ప్రత్యేకత, ఈ స్టోరీలో చూద్దాం. విద్యార్థులకు గణితం సబ్జెక్ట్ అంటే సహజంగానే భయం ఉంటుంది. కానీ ఈ బడిలో లెక్కల మాస్టారు బోధన ప్రత్యేకం. గణితం అంటే భయపడి పారిపోయే పిల్లలు ఆడుతూ పాడుతూ వాటిని నేర్చుకుంటున్నారు. అందుకు కారణం ఇక్కడ పాఠాలు చెప్పే లెక్కల మాస్టారు. గణితం అంటే భయం పోగొట్టేలా వినూత్న పద్ధతిలో పాఠాలు చెబుతున్నాడు. పాస్ మార్కులు కూడా రానివారైనా ఫుల్ మార్కులు తెచ్చుకునేలా ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఈ నెంబర్ కూడా సేమ్ అదే చేయాలి. ఎంత ఈ నెంబర్ ఎంత? ఇది కూడా ఒక సెట్. కాబట్టి టోటల్ ఇప్పుడు ఆన్సర్ ఎంత? కర్నూలు జిల్లా నెరణికి ప్రాథమికోన్నత పాఠశాల కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న మారుమూల బడి ఇది. కొద్ది నెలల క్రితం వరకు ఇక్కడ సరైన ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు కనీసం ఎక్కాలు కూడా రాని దుస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ అయిన ఉపాధ్యాయులతో ఈ బడి రూపురేఖలే మారిపోయాయి. ముఖ్యంగా టెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గణిత ఉపాధ్యాయుడిగా ఇక్కడికొచ్చిన మధుబాబు అనే మాస్టారు ఆటలు పాటలతో పిల్లల్లో లెక్కల భయాన్ని పూర్తిగా పోగొట్టి సరికొత్త విద్యా విప్లవానికి నాంది పలికాడు. సరే, ఇప్పుడు చూడండి, నేను కొంచెం చేంజ్ చేస్తాను, మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఏ యాంగిల్ ఉన్నట్టు? అక్యూట్ యాంగిల్. ఎందుకు అక్యూట్ యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా? ఈయన మధుబాబు. ఇంటర్లో గణితంలో ఫెయిల్ అయిన తను అదే సబ్జెక్టుపై పట్టు సాధించి టెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు. డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికై ఈ పాఠశాల టీచర్ గా వచ్చాడు. తాను పడ్డ కష్టాలు ఈ గ్రామీణ పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో సొంత ఖర్చులతో మ్యాథమెటిక్స్ బేసిక్స్ పుస్తకాలను పిల్లలకు పంపిణీ చేశాడు. చార్టులు, థర్మాకోల్ పరికరాలు, ప్రాక్టికల్ ప్రయోగాలతో గణితాన్ని సులభతరం చేస్తున్నాడు. పైథాగరస్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. అంటే ఈ సైడ్ మీద ఉన్న ఈ పెద్ద స్క్వేర్ అనేది ఈ రెండు సైడ్స్ మీద, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఈ రెండు స్క్వేర్స్ యొక్క ఏరియాను కలిపితే ఈ స్క్వేర్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతుంది అనేదే పైథాగరస్ థియరం. చెప్పడం కంటే చేతల్లో చేసి చూపడం గొప్ప విద్య అంటారు. ఈ ఉపాధ్యాయుడు సరిగ్గా అదే చేసి చూపిస్తున్నాడు. తరగతి గదిలోని తలుపులను, వస్తువులను ఉపయోగిస్తూ కోణాలు కొలవడం, పైథాగరస్ సిద్ధాంతాలు సులభంగా అర్థం చేయించడం వంటి ప్రయోగాత్మక బోధనతో పిల్లలకు గణితాన్ని ఈజీ చేశాడు. మొదట్లో 8వ తరగతి విద్యార్థులకు కూడా కూడికలు, తీసివేతలు, ఎక్కాలు రాని పరిస్థితి. కానీ ప్రస్తుతం లెక్కలంటే ఆటపాటలతో నేర్చుకునే సబ్జెక్టుగా భావించి విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఈ స్కూల్కి వచ్చి 8 మంత్స్, దాదాపు 7 to 8 months అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, ఇది మన బార్డర్ స్కూల్స్, దాదాపు కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ పిల్లలకు అందరు కన్నడ మాట్లాడతారు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండింది. అందులో నేను వర్క్ చేసిన స్కూల్కి ఇంతకుముందు టీచర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు, 2-3 ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ బేసిక్స్ అనేటివే లేకుండా అయిపోయినాయి. మ్యాథ్స్ క్లాస్, నేను క్లాస్కి ఎంటర్ అయినప్పుడు ఈవెన్ 8th, 9th క్లాస్ వాళ్ళకు కూడా 2 table 3 table కూడా చెప్పలేకపోయే సిచ్యువేషన్లు ఉన్నారు. నేను క్లాస్ వచ్చేసి యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో చెప్పడం నాకు ఇష్టము. ఫస్ట్ అయితే చాలా భయపడేవాళ్ళు, అసలు మ్యాథ్స్ అంటే నన్ను చూస్తే కూడా భయపడేవాళ్ళు. మ్యాథ్స్ సార్ అంటే భయం. కానీ పిల్లల్ని దగ్గర తీసుకుని మ్యాథ్స్ అంటే భయం కాదు, మ్యాథ్స్ అంటే చాలా ఈజీగానే ఉంటుంది, అది మన రియల్ లైఫ్లోనే ఉంటుంది అని ప్రతి ఇది కూడా ఎగ్జాంపుల్ రూపంలో చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ చెప్పాలన్నప్పుడు ఏవో చాక్లెట్స్ అలా తీసుకొని చెప్పడము, మల్టిప్లికేషన్ చెప్పేటప్పుడు ఇంకా వేరే ఫ్రూట్స్ అలా తీసుకొని చెప్పడము, ఇంకా డివిజన్స్, మల్టిప్లికేషన్స్ వచ్చేసి నేను ఇట్లా లైన్స్ బేస్డ్ తీసుకొని చెప్పడం జరిగింది. క్లాస్లో అప్పుడు ఒకరిద్దరు మాత్రమే మల్టిప్లికేషన్ డివిజన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు క్లాస్లో 80% పిల్లలు మల్టిప్లికేషన్ డివిజన్ వేస్తే చేయగలుగుతున్నారు.
బోర్డుపై రాతపూర్వకంగా కాకుండా వివిధ వస్తువులతో నేర్పించడం ద్వారా సులువుగా నేర్చుకుంటున్నారని చెబుతున్నాడు మధుబాబు. మ్యాథమెటిక్స్ బేసిక్స్ అనే పుస్తకాల్ని సొంత ఖర్చులతో కొని పిల్లలందరికీ ఉచితంగా పంపిణీ చేశాడు. తరగతి గదిలో చెప్పిందే కాకుండా ఈ పుస్తకంలో ఇంటికి వెళ్లి చదువుకునే విధంగా మెటీరియల్ తయారు చేసిచ్చాడు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోనూ ప్రతిభ, సృజనాత్మకత దాగి ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారంటున్నాడు మధుబాబు. వీళ్ళకి బేసిక్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఒక బేసిక్స్ సంబంధించి ఒక మెటీరియల్ తీసుకొచ్చాను సార్. నేనే సొంతంగా తీసుకొని వచ్చి ప్రతి పిల్లవానికి అది ప్రింట్ తీసుకొని వచ్చి ఇచ్చేసి దాంట్లో వర్క్షీట్స్ ఉంటాయి. ఒక రోజంతా అడిషన్ అందరికీ అన్ని క్లాసెస్ 6 to 10th వరకు ఇచ్చేసి అడిషన్ చెప్పడం, అడిషన్లో దానికి సంబంధించి ఒక 20 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి చేసుకొని రమ్మని చెప్పడం. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఆ మెటీరియల్ ఉండేది. టెక్స్ట్ బుక్ కన్నా ఎక్కువ అది వీళ్ళు క్యారీ చేసేవాళ్ళు. అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం, 20 ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల ఎంతో కొంత వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి, సొసైటీకి మనకంటూ ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను మధు లెక్కల మాస్టారు అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి నేను ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్లో చెప్పే యాక్టివిటీస్ కానీ ఏవైనా నాకు మంచిగా అనిపించినా కానీ పిల్లలతో నేర్పించిన తర్వాతే సార్, నేను వాళ్ళకి నేర్పించిన తర్వాతే ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఫస్ట్ వీడియో కోసం ఏది చేయను, ఏదైతే నేర్చుకున్న తర్వాత అందరు నేర్చుకున్నారు అనిపించిన తర్వాతనే వీడియో కోసం మళ్ళీ తీసుకుంటాను. అట్లా తీసుకొని పెట్టడం వల్ల సోషల్ మీడియాలో కొంచెం బాగా వైరల్ అవ్వడం వల్ల మంచి పేరు అయితే వచ్చింది. దాన్ని అసలు పోగొట్టుకోను. ఇంకా మంచిగా ఫ్యూచర్లో పిల్లలకి ఇంకా వినూత్న పద్ధతులు ఉపయోగించి వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాను. మాస్టారు ఖాళీగా ఉంటే చాలు, లెక్కలు చెప్పాలంటూ పిల్లలే ఆయన్ను తీసుకెళ్తున్నారు అంటున్నారు తోటి టీచర్లు. మధుబాబు టీచర్ వినూత్న బోధనా పద్ధతుల వల్ల విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో తరగతి గదిలో అల్లరి చేసే పిల్లలు ప్రస్తుతం లెక్కలంటే ఎంతో ఇష్టంగా మారాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఫస్ట్ లో మ్యాథ్స్ అంటే భయం ఉండేది. మధుబాబు సార్ వచ్చిన తర్వాత అన్ని ఈజీ మెథడ్ లో నేర్పిస్తున్నాడు. డోర్ ని యూజ్ చేసుకొని యాంగిల్స్ నేర్చుకున్నాం సార్. అలాగే క్లాక్ ని కూడా యూజ్ చేసుకున్నాం సార్ యాంగిల్స్ నేర్చుకోవడానికి. ఇంకా స్కూల్లో వస్తువులు యూజ్ చేసుకుని కూడా నేర్చుకున్నాం సార్. మాకు ఇప్పుడు మ్యాథ్స్ అంటే కష్టంగా లేదు సార్. మ్యాథ్స్ క్లాస్ అంటే ఇష్టంగా కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటున్నాం సార్ వచ్చినప్పటి నుంచి మాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమైంది. ప్యారల్ లైన్స్ అన్ని నేర్పించినారు. అప్పుడంటే మాకు చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మధుబాబు సార్ వచ్చినప్పటి నుంచి చాలా నేర్చుకున్నాం. అప్పటి మ్యాథ్స్ సార్ అయితే చాలా క్లాస్లోకి వస్తున్నాడు. అప్పుడంటే కూడా చాలా భయంగా ఉండేది సార్. ఇప్పుడు మాకు సార్ మధుబాబు సార్ వచ్చి చాలా స్క్వేర్స్, డివిజన్స్, మైనస్, ఇంటూ అవన్నీ నేర్పించినాడు సార్. మ్యాథ్స్ ఒక్కసారి టెస్ట్ రాసామంటే ఓన్లీ 15-20 నెలలు వస్తుంది సార్. ఇప్పుడైతే 35 ఆఫ్ 34 అట్లా వస్తున్నాయి సార్. చాలా ఈజీగా ఉంది సార్. ఇంతకు ముందు వరకు కూడా టీచర్స్ లేకపోవడం అనేది సమస్యగా ఉండేది. అందువల్ల పిల్లలు కొంత సబ్జెక్ట్లో వెనకబడి ఉండడం అనేది సహజంగా అది జరిగింది. కాకపోతే ఇప్పుడు సబ్జెక్ట్కి అందరూ టీచర్స్ ఉండడము, ప్రత్యేకంగా మాకు కూడా మ్యాథ్స్కి సార్ రావడము, సార్కి ఇది బాగా ఇంట్రెస్ట్ ఉండడము, పిల్లల్ని చాలా వెనకబడి ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని తన ప్రత్యేకమైన క్రియేటివిటీతో వాళ్ళని సబ్జెక్ట్ అంటే ఇంతేనా అనే విధంగా కొన్ని బాగా మోటివేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎనీ టాపిక్ వాళ్ళకి చిన్న యాక్టివిటీస్ ద్వారా నేర్పించడం అనేది మొదటి నుంచి మేము పరిశీలిస్తూనే ఉన్నాం సార్. చాలా బాగా చేపిస్తారు సార్. మధుబాబు లాంటి అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉంటే సర్కారు బడి పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.